ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని వాక్యం వినడానికి ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధానములో కూడుకొని నీ పరిశుద్ధ వాక్యాన్ని అందించడానికి కృప చూపుతున్నందుకై స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఈ పరిశుద్ధమైన వాక్కు నాయనా నాలో అందరిలో ఫలింపజేయమని కొనుచున్నాను. పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం, బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి తండ్రి, బైబిల్ యొక్క విషయాలు ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. మన అంశము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ను ద హోలీ బుక్ అని కూడా అంటారు, పరిశుద్ధ గ్రంథము. ప్రపంచ మానవాళికి దేవుడిచ్చిన బహుమానంలో ఇది శ్రేష్టమైనది. ప్రపంచంలో ఉన్న మానవాళికి దేవుడిచ్చిన బహుమానమే పరిశుద్ధ గ్రంథము. బైబిల్ గ్రంథములో ఉన్న మాటలు కోటి రూపాయల మూటలు, జీవజలపు ఊటలు, రతనాల కోటలు, మోక్షపు బాటలు, శృతుల పలుకులు, దివ్యజ్ఞాన దీపికలు, మధుర ఫలాలు, పరిమళ పుష్ప స్థానాలు. ఈ మహాదేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు విన్నవారి జీవితము పున్నమి నాటి వెనలతో సమానం, నీరు కట్టిన తోటతో సమానం, పుష్పిస్తూ ఫలిస్తున్న చెట్టుతో సమానం, ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి బుగ్గతో సమానం. కనుక ఈ మాటలు వినడం అనేది, ఈ మాటలు చెప్పడం అనేది ఎంతో సంతోషము, భాగ్యంగా ఎంచుతూ ఉన్నాను. మీరు వినడం కూడా ఎంతో సంతోషంగా వింటున్నారని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ అనే పదము బిబ్లియోస్ అనేటువంటి గ్రీకు పదము నుండి మనకు వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. బిబ్లియోస్ అంటే పుస్తకాల సంపుటి, లైబ్రరీ, ఒక పుస్తకాల సమూహము అనేటువంటి అర్థము అని చూస్తున్నాం. బైబిల్ దేవుని ప్రేమ సందేశం. దేవుని ప్రేమ సందేశం అని చూస్తున్నాం. బైబిల్ తెరవబడిన దేవుని హృదయం. అని మనం గమనించాలి. కనుక బైబిల్ నిన్ను పాపమునకు దూరంగా ఉంచుతుంది, పాపం నిన్ను బైబిల్కు దూరంగా ఉంచుతుందని ఒక భక్తుడు అన్నాడు. బైబిల్ నిన్ను పాపమునకు దూరంగా ఉంచుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు నువ్వు చదువుతూ వింటూ ఉంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క మాటలు వినకపోతే ఇక్కడ పాపం నిన్ను బైబిల్కు దూరంగా ఉంచుతుంది అని ఒక భక్తుడు అన్నాడు. డిఎల్ మోడీ అనే భక్తుడు అన్నమాట. బైబిల్ నిర్వచనం ఏంటంటే, మనగా బైబిల్ యొక్క నిర్వచనం ఏంటంటే, పాత కొత్త నిబంధనలు రాయబడినవి దేవుని వాక్యమై ఉండి ఏ దోషమును లోపం లేనివై మనుషుల విశ్వాసమునకు ఆచరణకు సరిపోయినటువంటిదని చార్లెస్ అనే భక్తుడు అన్నాడు. కనుక పాత కొత్త నిబంధనలు రాయబడినవి దేవుని వాక్యమై ఉండి ఏ దోషమును లోపము లేనివై మనుషుల విశ్వాసమునకు ఆచరణకు సరిపోయినటువంటి పుస్తకం ఇది. ఈ గ్రంథము వ్రాయబడినటువంటి మాటలు దేవుని వాక్యమై ఉండి ఏ దోషమును లోపము లేనివై మనుషుల విశ్వాసమునకు ఆచరణకు సరిపోయినవిగా ఉన్నది అని చార్లెస్ రైరీ అనేటువంటి ఒక భక్తుడు అన్నట్టు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్, అలాగే క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ అని. న్యూ టెస్టిమెంట్ అనే మాట, టెస్టిమెంట్ అనేటువంటి మాట టెస్టర్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది. దీని అర్థము ప్రమాణము. దీని అర్థం ఏంటంటే ప్రమాణమని, ఒడంబడికని, ఒప్పందమని అర్థము. దీని అర్థము ప్రమాణము, నిబంధన, ఒడంబడిక అనేటువంటి అర్థం. దేవుడు మానవులతో చేసిన ఒప్పందములను ఈ గ్రంథములు ఉన్నవి. దేవుడు మానవులతో చేసిన ఒప్పందముల గురించి ఈ గ్రంథములో ఉన్నవి మనం చూస్తాం. బైబిల్కు ఒక భాష ఉన్నది. బి అంటే బేసిక్ అని, ఐ అంటే ఇన్స్ట్రక్షన్ అని, బి అంటే బిఫోర్ అని, ఎల్ అంటే లివింగ్ అని, ఈ అంటే ఎర్త్ అని అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ వ్రాయడానికి పట్టిన కాలము ఎంత అని అంటే 1600 సంవత్సరాలు. బైబిల్ రాయడానికి పట్టిన కాలము 1600 సంవత్సరాలు.
ఈ బైబిల్ రాసిన వారు పాత నిబంధనలు 32 మంది, క్రొత్త నిబంధనలు 8 మంది రాసినారు. పాత నిబంధనలు 32 మంది, కొత్త నిబంధనలు 8 మంది రాసినారు. మొత్తము 40 మంది బైబిల్ గ్రంథమును రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని 3 ఖండాల నుండి రాసినారు. బైబిల్ గ్రంథాన్ని 3 ఖండాల నుండి వ్రాసినారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా అయినటువంటి 3 ఖండాల నుంచి ఈ గ్రంథము రాయబడినట్టు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథము 3 భాషలో రాసినారని మనం చదువుకున్నాం కదా. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మిగతా గ్రంథాలకు బైబిల్కు ఉన్న తేడా ఏందంటే, లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ లోకములో ఉన్న గ్రంథాలకు మిగతా ఈ యొక్క బైబిల్కు ఉన్న తేడా ఏంటంటే, లోకములో ఉన్న పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ బైబిల్ ఒకటే మనిషి జీవితాన్ని రూపాంతరపరుస్తుంది అనే విషయం మనం చూస్తున్నాం. లోకములో ఉన్న పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ బైబిల్ ఒకటే మనిషిని రూపాంతరపరిచేటువంటి పరిశుద్ధమైనటువంటి రూపాంతరపరుస్తుందని మనం చూడగలుగుతున్నాం. మనుషులను, వారి మనసులను మార్చగల ఏకైక పుస్తకము బైబిల్ మాత్రమే. మనుషులను, వారి మనసులను మార్చగల ఏకైక పుస్తకము బైబిల్ మాత్రమే. బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తి అన్నీ నేర్చుకోగలడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తి అన్నీ నేర్చుకోగలడు. తనకు అన్నీ తెలుసు అనుకునేవాడు ఏమీ తెలియదని విషయాన్ని తెలుసుకోగలడు. ఏమీ తెలియని వ్యక్తి అన్నీ దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో ప్రార్థన, వాక్యము, ఆత్మీయత, పరిశుద్ధంగా బ్రతికే విధానము అన్నీ నేర్చుకున్నాను అంటే అర్థం ఏంటంటే, పాట నేర్చుకుంటాడు, వాక్యం నేర్చుకుంటాడు, ప్రార్థన నేర్చుకుంటాడు, ఆత్మీయత నేర్చుకుంటాడు, భక్తి నేర్చుకుంటాడు, మర్యాద నేర్చుకుంటాడు, జీవన విధానము నేర్చుకుంటాడు, ఎన్నో విషయాలు, చక్కని విషయాలు నేర్చుకుంటాడు. తనకు అన్నీ తెలుసు అనుకునేవారు అయ్యో నాకు ఏమీ తెలియదనేది కూడా తెలుసుకుంటారు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు. రాబర్ట్ బెయిల్ అన్నటువంటి ఆ భక్తుడు ఈ మాట అన్నాడు. బైబిల్ చదివితే 3 విషయాలు మనకు తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే 3 విషయాలు మనకు తెలుస్తాయి. ఏమిటంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. 2, సాతానుడు ఎంత చెడ్డవాడో తెలుస్తుంది. దయ్యము ఎంత చెడ్డవాడో మనకు తెలుస్తుంది. 3వది, మనిషి ఎంత బలహీనుడో తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథమును బైబిల్ చదవటం ద్వారా మనకు 3 విషయాలు తెలుస్తాయి. 1, దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. సాతాను ఎంత చెడ్డవాడో తెలుస్తుంది. మనిషి ఎంత బలహీనుడో తెలుస్తుంది. ఈ బలహీనుడైన మనిషి దేవుని మీద ఎంత ఆనుకోవాలనో కూడా తెలుస్తుంది. దేవుని మీద ఎంత చక్కగా ఆనుకోవాలనో తెలుస్తుంది. కనుక ఈ గ్రంథమును చదవడం ద్వారా అందుకే దేవుని గ్రంథమును చదువువారు ధన్యులు, ఈ గ్రంథాన్ని వినువారు ధన్యులు, ఈ గ్రంథాన్ని గైకొనువారు ధన్యులని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో దేవుని వాక్యం చెప్పబడింది. కనుక ప్రియులారా, ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలన్నీ దేవుని యొక్క మాటలు, దేవుడు రాసించినవి. నందును బట్టి ఈ గ్రంథమును చదువువారు ధన్యులు, ఈ గ్రంథమును వినువారు ధన్యులు, ఈ గ్రంథమును గైకొనువారు ధన్యులు. గనక ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనం ఎంతో ధన్యులము. చెప్తున్న నేను కూడా ధన్యుడను అని దేవుని లేఖనం చెప్తుంది. బైబిల్ చదువుకోవడానికి కారణాలు. బైబిల్ చదివితే ధన్యత ఉంది. అయితే మరి బైబిల్ చదువుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. 1, నిర్లక్ష్యం. ఏం చదువుతావులే అని చాలామంది, ఏనైనా బైబిల్ చదివినావంటే చదవలేదు అంటారు. మళ్ళీ మరుసటి రోజు అడిగితే ఏనైనా చదివినావంటే చదవలేదు అంటారు. వారం తర్వాత అడిగినా కూడా చదవలేదని కొంతమంది అయ్యా రోజుకు 1 అధ్యాయం చదువుతున్నాను, అయ్యా రోజుకు 2 అధ్యాయాలు చదువుతున్నాను, అయ్యా రోజుకు 3 అధ్యాయాలు చదువుతున్నాను అని అంటారు. దేవుని గ్రంథము చదివినప్పుడు ఏమన్నా దాంట్లో నీకు అర్థమైందా అంటే, కొంతమంది నాకు 1 వచనం అర్థమైంది అంటారు. ఇంకా కొంతమంది అయ్యా గ్రంథము చదివినప్పుడు నాకెన్నో విషయాలు అర్థమవుతున్నాయి అంటారు. కనుక దేవుని యొక్క గ్రంథాన్ని మనము చాలామంది చదువుకోవడానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఏం చదువుదాములే, పొద్దున్న లేస్తానే ఆ నిర్లక్ష్యంతో కొంతమంది బైబిల్ చూడడం లేదు. 2వది సోమరితనం. బైబిల్ చదవని సోమరితనం. కనుక కొంతమంది ఎందుకు చదవరు బైబిల్ అంటే, కొంతమంది నిర్లక్ష్యముతో, 2వది కొంతమంది సోమరితనముతో చదవరు. 3వది ఆసక్తి చూపకపోవడం, బైబిల్ను చదవడానికి ఆసక్తి చూపకపోవడము అనేటువంటి. ఒక ఆయన బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయన బైబిల్ చదువుతున్నా అంటే పక్కన కూర్చున్న ఆయన అడిగిన చాలా కోపంగా, లేకపోతే అతడు ఏదో విరక్తిగా, ఏముందయ్యా దాంట్లో పాత చింతకాయ,
ఏముంది దాంతో అని చెప్పి అన్న తర్వాత ఈ చదువుతున్న ఆయన సరే దిగబలిచి వచ్చింది. తన విజిటింగ్ కార్డు ఇచ్చినాడు, ఇది చూడండి అని. ఆ విజిటింగ్ కార్డులో ఏమని ఉందంటే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి మాట ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు? ఈ ప్రపంచంలో కరెంటును కనుగొన్నవాడు, బల్బును కనుగొన్నవాడు, చీకటిని పారుదోలి వెలుగు నింపినవాడు. ఆయన ఆశ్చర్యపోయినాడు. దయచేసి మళ్ళీ మీరు కలబండి ఈ యొక్క అని చెప్పి ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళినాడు. తర్వాత ఉదయం వెళ్ళి, అయ్యా మీరు ఇంత గొప్పవారు ఎండుకొని ఏంటి ఈ బైబిల్ చదువుతున్నారు అంటే, అప్పుడు ఏముంది దీంట్లో, పాత చింతగా ఏముంది దీంట్లో అని అంటే ఆయన అన్నాడట, నాయన సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అన్నాడట. చాలా కాలం నుంచి, లోకం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. సూర్యుని వెలుతురేమైనా తగ్గిందా, పాత చింతకాయ అయినాడా అంటాడు. లేదు పాత చింతకాయ కాదు, సూర్యుడు లేకపోతే లోకమే లేదు, సూర్యునిలో వెలుగు ఎప్పుడు తగ్గలేదు అన్నట. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వెలుగు కూడా ఎప్పుడు తగ్గదు నాయన. ప్రతిరోజు మనిషికి సూర్యుడు ఎంత అవసరమో ప్రతిరోజు ఈ మనిషికి పరిశుద్ధ గ్రంథము అవసరము నాయన. ఈ గ్రంథము చదివిన నేను ఈ గ్రంథము చదవటం ద్వారానే నాకు జ్ఞానం కలిగింది. మా స్కూల్లో టీచరు నా యొక్క జోబులో ఒక కాగితం పెట్టి పంపించినారు. ఇదిగో ఈయనకి ఎప్పుడు చదువు రాదు, ఈయన మా స్కూల్ పంపించొద్దు అని పంపించినారు. మా అమ్మ పరిశుద్ధ గ్రంథము చదివి ప్రతిరోజు నాకు వినిపిస్తూ ఉండేది. మా అమ్మ పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదివి నాకు వినిపించడం ద్వారా ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు నాకు జ్ఞానోదయం కలగజేసినాడు, తెలివినిచ్చినాడు. ఈరోజు 100 వస్తువులు నేను కనుగొన్నాను అంటే ఇది నా వలన కాదు, మహాదేవుడు, లోకరక్షకుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడైన ఆ దేవాది దేవుని యొక్క గ్రంథాన్ని బైబిల్ మా అమ్మ రోజు నాకు చదివించేది. ఆ బైబిల్ చదివించడం ద్వారా నేను ఇంతటి వాణ్ణి కాగలిగినాను. మరి నేను గొప్పవాణ్ణా చిన్నవాణ్ణి అన్నాడు. అబ్బా మీరు మహానుభావులు గొప్పవాళ్ళయ్యా అన్నాడు అతడు. మరి నేను ఒక వ్యర్థుడను, అజ్ఞానిని, తెలివిలేని వాడను. కానీ ఈరోజు ఈ స్థితిగా నేను ఉంటున్నానంటే ఈ మహాగ్రంథమైన పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా దేవుడు నాకు తెలివి జ్ఞానం అనుగ్రహించినాడు అన్నాడట. కనుక దేవుని గ్రంథమును చదవడం ఎప్పుడు కూడా తక్కువ చేయదు. కొంతమంది దాంట్లో ఏముంది అని ఆసక్తి చూపకపోవడం, ఏముందయ్యా దాంట్లో అని విరక్తి కలిగి ఉన్నాడు. తర్వాత ఒక ఆమె దేవుని యొక్క కూరగాయలు అమ్ముకుంటూ, పండ్లు అమ్ముకుంటూ ఖాళీ సమయంలో కొత్త నిబంధన బైబిల్ చదువుకుంటూ ఉండేదట. ఒక ఆయన వచ్చి, ఏంటమ్మా పండ్ల వ్యాపారం చేసుకోండి, ఇదే పుస్తకం చదువుతున్నా, పాత పుస్తకం అని అన్నాడంట. ఏముంది దీంట్లో అని చెప్పేసి అన్నాడు. అయ్యా సూర్యునిలో ఏముంది అన్నా అంట. సూర్యునిలో వెలుగుంది. అలాగే నీతి సూర్యుడైన దేవుని వాక్యం ఇది. ఈ వాక్యం చదువుతుంటే నా మనోనేత్రాలు వెలిగించబడతాయి, నా అంధకారం తొలగిపోతుంది. పాపమని అంధకారం నుంచి నన్ను బయటపడేసింది ఈ గ్రంథమే. ఈ గ్రంథమును నేను చదివిన నాటి నుంచే నాకు పవిత్రత, పరిశుద్ధత, ఆత్మీయత కలిగింది. నా జీవితంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నానయ్యా, నేను ఎంతో మేలు పొందినానయ్యా, ఈ గ్రంథము ద్వారా ఆదరించబడుతున్నానయ్యా, ఈ గ్రంథము ద్వారా నేను ఎంతో దీవించబడుతున్నానయ్యా అని చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మహోన్నతమైన గ్రంథము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆయన ఎందుకు చాలామంది బైబిల్ చదవడం అంటే ఆ బైబిల్ గ్రంథం మీద ఆసక్తి చూపకపోవడం ద్వారా కొంతమంది బైబిల్ చదవడం లేదు. 4వది, లోకములో ఉన్న వాటితో నింపబడడం, లోకములో ఉన్నటువంటి విషయాలతో నింపబడడం. ఈ లోకములో తర్వాత పేపర్ చూడడం, లేకపోతే టీవీ చూడడము, లేకపోతే ఈ యొక్క యూట్యూబ్లో ఆన్ చేసుకోవడం, వాట్సాప్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్, రకరకాలైనటువంటివి లోకములో ఉన్న వాటితో నింపబడడం ద్వారా కొంతమంది బైబిల్ చదవలేకపోతూ ఉన్నారు. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనాలు చెప్పి మీకు చెప్తున్నాను, లోకములో ఉన్న వాటితో నింపబడితే దానికంటే దేవుని వాక్యముతో నింపబడితే మంచిది కదా. వాక్యము లోకముతో ఉన్న వాటితో నింపబడి సమయం లేదని చెప్పి చాలామంది దేవుని వాక్యం చూడడం లేదు. కనుక దయచేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను, లోకములో ఉన్న వాటితో మీరు ఉన్నారు, అయితే దేవుని యొక్క గ్రంథానికి కూడా ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి, ఒక 15 నిమిషాల సమయం ఇవ్వండి. లోకములో ఉన్న వాటితో నింపబడి మీరు లోకములో కలిసిపోకుండా దేవుని గ్రంథముతో, దేవుని వాక్యముతో, దేవుని సన్నిధితో నింపబడండి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే 119వ కీర్తనలో దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్న మాటలు ఇలాగున్నాయి. 119వ కీర్తన దేవుని మాటలు 9వ వచనములో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. ప్రియులారా, 25వ వచనములో నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుమన్నాడు.
28వ వచనములో నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఒక వ్యక్తి బ్రతికేది వాక్యము ద్వారా. ఒక వ్యక్తి ఆ వాక్యము ద్వారా ఎన్నో ఆత్మహత్యలు చేసుకోకుండా వాక్యం ద్వారా అతను స్థిరపరచబడతాడు. ప్రియులారా, దేవుని వాక్యము చేతనే ఒక వ్యక్తి స్థిరపరచబడతాడని కూడా లేఖనం రాయబడింది. 50వ వచనములో నా బాధలో నెమ్మదినిచ్చును. దేవుని వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చాను అని వాక్యంలో మనం చూస్తున్నాం. 105వ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. ప్రియులారా, 99వ కీర్తనలో శత్రులు మించిన జ్ఞానము నాకు కలుగజేయుచున్నది అన్నాడు. 99వ వచనములో బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలుగజేస్తున్నావు అన్నాడు వాక్యము ధ్యానిస్తుండగా. తర్వాత వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అన్నాడు. 130వ వచనములో మనం గమనించినట్లయితే నీ వాక్యం ఎల్లడగుడ తోడనే నాకు వెలుగలి కలిగను, తెలివి లేని వారికి అవి తెలివి కలిగించును అన్నాడు. కనుక దేవుని వాక్యము నాకు జుంటి తేనె దాళ్ళ కంటే మధురంగా ఉందని ఒక భక్తుడు అన్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు సంతోషం ఉందన్నాడు. తర్వాత వెండి బంగారముల కంటే ఈ వాక్యము కోరదగినదని ఒక భక్తుడు అన్నాడు. ఈ గ్రంథము చదువుతున్నప్పుడు నేను దురభిమాన పాపములు పడిపోకుండా కాపాడబన్నాడు అని భక్తుడు అన్నాడు. ఈ గ్రంథము నమ్మదగినది, ఈ గ్రంథము నిర్దోషమైనది, ఈ గ్రంథము నిర్మలమైనది, ఈ గ్రంథము పవిత్రమైనది, ఈ గ్రంథము సత్యమైనది, ఈ గ్రంథము న్యాయమైనది, ఈ బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె ధార కంటెను మధురమైనవి. దేవుని సేవకుడు లేక భక్తుడు ఈ వాక్యమును గైకొని వాటి వలన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభం పొందును. మానవ జీవితంలో ఇంత గొప్ప లాభము ధన్యత ఉంది కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు కూడా మనం చదివినట్లయితే ఎంతో మేలుంది. ఈ గ్రంథము నాకు సంతోషమును ఆనందమును కలగజేయుచున్నదని లేఖనములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతో శ్రేష్టమైనది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడటం ద్వారా ఎంతో మేలుంటుందని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. భక్తిలో నడిపించును, భద్రత కలిగించును, భక్తిలో నడిపించును, భద్రత కలిగించును, శక్తితోడ నింపును, ముక్తినిచ్చును. యేసు ప్రభుని మాటలు ఎంత ధన్యకరములు, వాక్యమైన యేసుకు నీదు హృదయమిచ్చిన, వాక్యమైన యేసుకు నీదు హృదయమిచ్చిన, మక్కువతో వచ్చును రక్షణ నీచును. యేసు ప్రభుని మాటలు ఎంత ధన్యకరములు, యేసు ప్రభుని మాటలు ఎంత ధన్యకరములు. బైబిలు గ్రంథమే అందరినీ ఆనందము చేసేడి గ్రంథమేగా, అర్థములు గూఢార్థములన్నిట అందరికీ నిబోధించునదేడి. బైబిలు గ్రంథము పిలుపును వింటే మనసులు మార్పులు చేయునుగా, శుద్ధులుగా పరిశుద్ధుల చేసి ఇద్దరి మనలా భద్రపరచునుగా. బైబిలు గ్రంథము బంగారు కంటెను మేలిమి పసిడిని మించెనుగా, తేనెలతో జుంటి తేనెల కంటెను మనసునకెంతో మధురములాయెను, తేనెలతో జుంటి తేనెల కంటెను మనసునకెంతో మధురములాయెను. బైబిలు గ్రంథము అందరినీ ఆనందము చేసేడి గ్రంథమేగా, ఆనందపరచెడి గ్రంథమేగా. అవును ప్రియులారా, ఈ పరిశుద్ధ సత్యవేద గ్రంథము చదువ చక్కని గ్రంథము, వినగలిగిన గ్రంథము, గైకొనే గ్రంథము. ఈ గ్రంథాన్ని మనము ఎంతగా చదువుతామో, ఎంతగా మనం గైకొంటామో అంత దీవించబడతామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ చెల్లి, తల్లి, సహోదరుడా, దేవుని యొక్క గ్రంథాన్ని లోకములో ఉన్న వాటితో నింపుకోకుండా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యముతో జీవితాలు నింపుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.
కనుక లోకములో ఉన్న వాటిని నింపబడడం ద్వారా చాలామంది దేవుని గ్రంథాన్ని చదవడం లేదు. కనుక నా ప్రియ చెల్లి, తల్లి, సహోదరుడా, నీవు నేను మనమంతరం కూడా లోకములో ఉన్న వాటితో నింపబడడం ద్వారా బైబిల్ చదవడం లేదు. 4, 5వది బైబిల్ యొక్క రుచి అర్థం కాకపోవడం ద్వారా. బైబిల్ యొక్క రుచి అర్థం కాకపోవడం ద్వారా చాలామంది దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు. దేవుని వాక్యం యొక్క రుచి మనం తెలుసుకోవాలి. తేనె కంటే జుంటి తేనె ధారల కంటేను శ్రేష్టమైంది. ప్రియులారా, క్రొవ్వు కంటేనో మెదుడు కంటేనో ఎంతో శ్రేష్టమైనది దేవుని వాక్యం అని లేఖనం రాయబడింది. బైబిల్ యొక్క రుచి అర్థం కాకపోవడం ద్వారా ప్రజలు దేవుని గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. 6వది సమయం దేవునికి ఇవ్వకపోవడం ద్వారా బైబిల్ చదవలేకపోతున్నారు. చాలామంది బైబిల్ చదవకపోవడానికి కారణాలు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోవడం ద్వారా, సమయం దేవునికి ఇవ్వకపోవడం ద్వారా చాలామంది బైబిల్ చదవలేకపోతున్నారు. 7వది పనుల ఒత్తిడి వలన. ఉదయం లేచినప్పటి నుంచి స్త్రీలకు ఎన్నో పనులు ఒత్తిడులు ఉంటాయి. కొంతమంది ఉదయం లేచినప్పటి నుంచి లేటుగా లేచి పనుల మీదకి వెళ్ళిపోతారు. పనుల ఒత్తిడి వలన కూడా చాలామంది బైబిల్ చదవలేకపోతున్నారు. దయచేసి మీకు వందనాలు చెప్తూ ఉన్నాను, వందనాలు చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథమును చదవలేకపోవడానికి కారణాలు మనం 7 విషయాలు చెప్పినాం. 1, బైబిల్ గ్రంథము చదువుకుపోవడానికి కారణాలు ఏంటంటే 1 నిర్లక్ష్యము, 2వది సోమరితనము, 3వది దేవుని గ్రంథం మీద ఆసక్తి చూపకపోవడము, 4వది లోకములో ఉన్న వాటితో నింపబడము, 5వది బైబిల్ యొక్క రుచి అర్థం కాకపోవడము, 6వది సమయం దేవునికి ఇవ్వకపోవడము, 7వది పనుల ఒత్తిడిని బట్టి చాలామంది దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు. ప్రియులారా, ఇక్కడ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చే వారము ఇది ఉంటుంది. బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఎప్పటి వరకు చదవాలి, బైబిల్ చదివితే వచ్చే లాభాలేంటి, బైబిల్ ఎలా వచ్చింది, తర్వాత బైబిల్ గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. బైబిల్ బాగా చదువుదాము, బైబిల్లోని సత్యాలు బాగా గ్రహిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దేవుని పాదాల దగ్గర చేరి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదివి దైవ దీవెన పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథము సత్యవేద గ్రంథం. సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము. ప్రియులారా, ఈ గ్రంథాన్ని చదవండి, ఈ గ్రంథాన్ని వినండి, ఈ గ్రంథాన్ని గైకొనండి. మనము దేవుని గురించి తెలుసుకుంటాము, దయ్యాన్ని గురించి తెలుసుకుంటాము, మనిషిని గురించి తెలుసుకుంటాము, ఆత్మీయంగా ఎదుగుతాము, ఎన్నో మేళ్లతో మనం ఎదుగుతాము. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సహాయం చేయనుగాక. ఈ గ్రంథము నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు కూడా నీరున్న తోట ఎలా పచ్చగుంటుందో ఈ గ్రంథాన్ని చదువువారు చక్కని ఆత్మీయ సత్యాలు తెలుసుకొని జీవితాలు ధన్యం చేసుకుంటారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇది కంటిన్యూగా వచ్చే ఎపిసోడ్లు మీరు తప్పకుండా వినాలని, మరిన్ని విషయాలు తెలుసుకుంటానని ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవములైన దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. నాయన, చెప్పడిన మాటలు బిడ్డలు విన్నారు, విన్న వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత, ఈ బైబిల్ యొక్క విశిష్టతను గురించి బిడ్డలు తెలుసుకున్నందుకై స్తోత్రాలు. సర్వ ప్రపంచములను మానవులందరికీ ఉపయోగకరమైన జీవన విధానముతో కూడినటువంటిది ఈ గ్రంథాన్ని ప్రభా చదువువారు ధన్యులు, గ్రంథాన్ని గైకొని వారు ధన్యులు. గ్రంథాన్ని తండ్రి నాయన చదివి విని గైకొని వారు ధన్యులని లేఖం రాయబడింది కనుక నేను మేమందరం కూడా మా జీవితకాలమంతా బ్రతుకు దినములన్నీ కూడా ఈ గ్రంథము చదివితే కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఆత్మీయంగా ఎదుగుతామనే సత్యాన్ని మేము తెలుసుకొని నీకు పాత్రలు అవ్వడానికి భాగ్యము దానితో ప్రసాదించమని తండ్రి, పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టతను గురించి, గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న ప్రజలు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి సత్యాన్ని గ్రహించి నిత్యజీవనకు వారసులు అవ్వడానికి భాగ్యము దయచేయండి. నాయన, పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తువైన నువ్వు ఇమిడి ఉన్నావు. ప్రభు, ఈ గ్రంథము చదివితే ప్రభు మానవుడు దేవుని వలనే పుట్టినాడని, మానవులందరూ కూడా ప్రతి కుటుంబం ఈ ప్రభు వలనే కలిగిందని తండ్రి, ఈ లోకంలో రక్షణ, సంఘము, సహవాసము, పరలోక పౌరత్వము, అలాగనే ఈ యొక్క పాప పరిహారము,
తండ్రి మానవుని శిక్షను భరించి మానవుని శిక్షను తొలగించడము, మానవుని పాప పరిహారం చేసి మరణం తొలగించి నిత్యజీవానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక గ్రంథాన్ని చదివి రక్షణ పొంది నాయన లక్షణంగా బ్రతికి మోక్షం చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి మన మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా దీన్ని కంటిన్యూ వాక్యాలని ప్రేమతో కోరుచున్నాను. అందరికి వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.